ఓం శాంతి 30/12/2023 మధురమైన పిల్లలు, శుభకార్యంలో ఆలస్యం చేయకండి. తమ సోదరీ సోదరులను ఎదురు దెబ్బలు తినడం నుండి రక్షించాలి. బూబూ చేసి తమ సమానంగా తయారు చేయాలి. ప్రశ్న: ఏ విషయంలో అనర్థం జరగడం వలన భారత్ గవ్వతుల్యంగా అయిపోయింది? జవాబు: అన్నింటికన్నా పెద్ద అనర్థం ఏం జరిగిందంటే, గీత యొక్క స్వామిని మర్చిపోయి గీతా జ్ఞానం ద్వారా జన్మ తీసుకున్న బిడ్డను స్వామి అని అనేశారు. ఈ ఒక్క అనర్థం కారణంగానే అందరూ తండ్రి నుండి విముఖులైపోయారు. భారత్ గవ్వతుల్యంగా అయిపోయింది. ఇప్పుడు పిల్లలను మీరు తండ్రి సమ్ముఖంలో సత్యమైన గీతను వింటున్నారు. ఈ గీతా జ్ఞానం ద్వారానే దేవీదేవత ధర్మం స్థాపనవుతుంది. మీరు శ్రీకృష్ణుని సమానంగా అవుతారు. పాట: ఈ ఆటనంతా ఎవరు రచించారు? ఓం శాంతి. తప్పకుండా మాకు స్వర్గంలో అపారమైన సుఖం ఉండేది. మేము చాలా సంతోషంగా ఉండేవారము. జీవాత్మలమైన మేము స్వర్గంలో ఎంతో ఆనందంగా ఉండేవారము అని బ్రాహ్మణ కులభూషణులైన పిల్లలు అర్థం చేసుకున్నారు. మరి ఆ తర్వాతేం జరిగింది? రంగు రూపం అనే మాయ వచ్చి అంటుకుంది. వికారాల కారణంగానే దీనిని నరకం అంటారు. మొత్తమంతా నరకమే. ఇప్పుడు భ్రమరం ఉదాహరణ ఏదైతే ఇస్తారో, ఆ భ్రమరం మరియు బ్రాహ్మణి ఇరువురి పని ఒక్కటే. భ్రమరం ఉదాహరణ మీకే వర్తిస్తుంది. భ్రమరం పురుగులను తీసుకువెళ్తుంది. ఇల్లు తయారు చేసి అందులో పురుగులను వేస్తుంది. ఇది కూడా నరకమే. అందరూ పురుగులే. కాని అన్ని పురుగులు దేవీదేవత ధర్మానికి చెందినవారు కారు. ఏ ధర్మానికి చెందినవారైనా సరే అందరూ నరకవాసులైన పురుగులే. ఇప్పుడు దేవీదేవత ధర్మానికి చెందిన పురుగులెవరు? ఇక్కడ కూర్చుని బోబూ చేస్తున్నవారు ఆ బ్రహ్మవంశీ బ్రాహ్మణీలు అన్నది ఎలా తెలుస్తుంది? ఎవరైతే దేవతా ధర్మానికి చెందినవారో వారే నిలవగలుగుతారు. ఎవరైతే దేవతా ధర్మానికి చెందినవారు కారో వారు నిలవరు. అందరూ నరకవాసులైన పురుగులే. సన్యాసులు కూడా నరకంలోని ఈ సుఖం కాకిరెట్టతో సమానమైనది అని అంటారు. స్వర్గంలో అపారమైన సుఖముండేదని వారికి తెలియదు. ఇక్కడ 5% సుఖం మరియు 95% దుఃఖం ఉన్నాయి. కావున దీనిని స్వర్గమనేమి అనరు. స్వర్గంలోనైతే దుఃఖానికి సంబంధించిన విషయమే ఉండదు. ఇక్కడైతే అనేక శాస్త్రాలు, అనేక ధర్మాలు మరియు అనేక మతాలు ఉన్నాయి. స్వర్గంలోనైతే ఒకే అద్వైత దేవతా మతం ఉంది. ఒకే ధర్మం ఉంది. మీరు బ్రాహ్మణీలు. మీరు బూబూ చేస్తారు. అప్పుడు ఈ ధర్మానికి చెందిన వారెవరైతే ఉంటారో వారు నిలుస్తారు. అనేక రకాల వారు ఉన్నారు. కొందరు ప్రకృతిని నమ్ముతారు, కొందరు సైన్స్ను నమ్ముతారు, మరికొందరు ఈ సృష్టి ఊహాజనితమైనది మాత్రమే అని అంటారు. ఇటువంటి సంభాషణ ఇక్కడే జరుగుతుంది, సత్యుగంలో జరగదు. ఈ అనంతమైన తండ్రి ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలం ద్వారా తమ పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తారు. మీరు నా వద్ద ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ నా వద్దకు రావాలి. ఇందులో శాస్త్రాల ప్రస్తావనేమీ రాదు. క్రైస్ట్ మరియు బుద్ధుడు వస్తారు. వారు కూడా వచ్చి వినిపిస్తారు. ఆ సమయంలో శాస్త్రాలకు సంబంధించిన ప్రస్తావన రాదు. క్రైస్ట్ ఏమైనా బైబిల్ చదివేవారా? బైబిల్ యొక్క ప్రస్తావనే తలెత్తదు. తండ్రి అంటారు, పిల్లలు, మీరు మీ పరిస్థితిని చూడండి. మాయారావణుడు మీ పరిస్థితిని ఎలా చేసేశాడు? మేము ఆసురీ రావణ సాంప్రదాయానికి చెందినవారము అని భావిస్తారు కూడా. రావణుణ్ణి కాలుస్తారు కాని అతడు కాలడు. రావణుడు కాలడం అనేది ఎప్పుడు సమాప్తమవుతుంది? ఈ విషయం మనుషులకు తెలీదు. మీరు ఈశ్వరీయ దైవీ సంప్రదాయం వారు. మీరు నా పిల్లలు.
ఇప్పుడు నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు మళ్ళీ వచ్చాను. అనేక ధర్మాలున్నాయి. వాటి నుండి బయటకు తీయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది. గీత కూడా ఎక్కడి నుండి వచ్చింది? ఆది సనాతన ధర్మం ఏదైతే ఉండేదో దాని గుర్తులు ఎక్కడి నుండి వెలువడ్డాయి? వాటిని ఋషులు మునులు కూర్చుని తయారు చేశారు. వాటిని ఇప్పటి వరకు వింటూ వచ్చారు. వేదాలను ఎవరు గానం చేశారు? వేదాలకు తండ్రి ఎవరు? తండ్రి అంటారు, గీతా భగవానుణ్ణి నేను. గీతా మాతను రచించింది శివ్ బాబా. ఆ గీత నుండి శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నారు. అతనితో పాటు రాధా మొదలైన వారంతా వస్తారు. మొదట ఉన్నది బ్రాహ్మణులు. వారు మా అతి ప్రియమైన తండ్రి అని పిల్లలైన మీకు నిశ్చయముంది. వారినందరూ ఓ గాడ్ ఫాదర్ దయ చూపించండి అని అంటారు. దుఃఖం నుండి ఎలా విముక్తులవ్వాలి అంటూ భక్తులు పిలుస్తారు. ఒకవేళ భగవంతుడు సర్వ్యాపి అయినట్లయితే ఇక పిలవాల్సిన అవసరమే లేదు. ముఖ్యమైనది గీతకు సంబంధించిన విషయం. ఎన్ని యజ్ఞాలు మొదలైనవి రచిస్తారు? ఇప్పుడు మీరు ఇటువంటి కరపత్రాలను ముద్రించండి. ఇప్పుడు ఎంతటి అనర్థం జరిగిపోయింది. ఎక్కడంటే అక్కడ గీతను రాస్తూ ఉంటారు. గీతను ఎవరు రచించారు, ఎవరు గానం చేశారు, ఎప్పుడు గానం చేశారు, ఎవరు తయారు చేశారు ఏం తెలియదు. శ్రీకృష్ణుని యథార్థ పరిచయం కూడా లేదు. కేవలం ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు సర్వ్యాపిగా ఉన్నారు అని అంటారు. రాధా భక్తులు రాధ గురించి ఎక్కడ చూసినా రాధే రాధ సర్వ్యాపిగా ఉన్నారు అని అంటారు. అలా ఒక్క నిరాకారుడైన పరమాత్మను మాత్రమే సర్వ్యాపి అన్నా పర్వాలేదు. అందర్నీ ఎందుకు సర్వ్యాపి అనేశారు? గణేశుడి గురించి కూడా సర్వ్యాపి అంటారు. ఒక్క మధురా నగరంలోనే కొందరు శ్రీకృష్ణుడు సర్వ్యాపి అంటే కొందరు రాధ సర్వ్యాపి అంటారు. ఎంత తికమకలో ఉన్నారు. ఒకరి మతం ఇంకొకరితో కలవదు. ఒకే ఇంట్లో తండ్రికున్న గురువు వేరు, కొడుకుకున్న గురువు వేరు. వాస్తవానికి గురువులను వానప్రస్థంలో ఆశ్రయిస్తారు. తండ్రి అంటారు, నేను కూడా ఇతని వానప్రస్థావస్థలో వచ్చాను. ప్రపంచంలో ఎవరు ఎంత పెద్ద గురువైతే అతనికి అంత నష ఉంటుంది. ఆదిదేవ్కు మహావీర్ అన్న పేరును కూడా ఇచ్చారు. హనుమంతుణ్ణి కూడా మహావీర్ అంటారు. మహావీరులు శక్తులైన మీరే. దిల్వాడా మందిరంలో శక్తులను సింహంపై స్వారీ చేస్తున్నట్లు చూపిస్తారు, మరియు పాండవులను ఏనుగులపై స్వారీ చేస్తున్నట్లు చూపిస్తారు. ఆ మందిరం చాలా యుక్తిగా తయారు చేయబడింది. అది అచ్చంగా మీ స్మృతి చిహ్నమే. మీ చిత్రాన్ని చూపించేందుకు మీరు ఆ సమయంలో ఉండరు. మందిరాలు ద్వాపరంలో తయారయ్యాయి, కావున మీ చిత్రాలు ఎక్కడి నుండి వస్తాయి? సేవైతే మీరు ఇప్పుడు చేస్తున్నారు. విషయాలన్నీ ఈ సమయానికి చెందినవే. వారు శాస్త్రాలు తర్వాత తయారు చేశారు. ఒకవేళ మనం గీత పేరును ప్రస్తావించకపోతే ఇది ఏ కొత్త ధర్మమో తెలియదు అని మనుషులు భావిస్తారు. ఎంతగా కష్టపడాల్సి ఉంటుంది. వారు ఈ ప్రపంచంలో కేవలం ధర్మస్థాపన చేస్తారు. మిమ్మల్నైతే తండ్రి కొత్త ప్రపంచం కొరకు తయారు చేస్తున్నారు. తండ్రి అంటారు, నా వంటి కర్తవ్యాన్ని ఎవ్వరూ చేయలేరు. పతితులందర్నీ పావనంగా తయారు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు వార్నింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. భారత్లో ఎంతటి అనర్థం జరిగింది. దాని కారణంగానే భారత్ గవ్వతుల్యంగా అయింది. తండ్రి గీతామాత ద్వారా శ్రీకృష్ణునికి జన్మనిచ్చారు. వారేమో శ్రీకృష్ణుణ్ణి గీతకు స్వామిగా చేసేశారు. గీతకు స్వామి శివుడు. వారు గీత ద్వారా శ్రీకృష్ణుడికి జన్మనిచ్చారు. మీరందరూ సంజయులు. వినిపించేవారు ఒక్క శివ్ బాబాయే. ప్రాచీన దేవీదేవతా ధర్మాన్ని రచించేవారెవరు? ఈ విషయాలన్నింటినీ రాయడానికి బుద్ధి కావాలి. గీత ద్వారా మనం జన్మ తీసుకుంటున్నాము.
మమ్మ రాధగా మరియు వీరు శ్రీకృష్ణునిగా అవుతారు. ఇవి గుప్తమైన విషయాలు కదా. బ్రాహ్మణుల జన్మను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇది శ్రీకృష్ణుడు మరియు పరమాత్మకు సంబంధించిన విషయం. బ్రహ్మ, శ్రీకృష్ణుడు మరియు శివబాబా, ఈ విషయాలన్నీ గుహ్యమైనవి కదా. ఈ విషయాలను అర్థం చేసుకునేవారు చాలా వివేకవంతులై ఉండాలి. ఎవరి యోగమైతే పూర్తిగా ఉంటుందో వారి బుద్ధి పారసంగా అవుతూ ఉంటుంది. భ్రమించేవారి బుద్ధిలో ఇది నిలవదు. బాబా పిల్లలైన మీకు ఎంత ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. విద్యార్థులు తమ బుద్ధిని కూడా నడిపిస్తారు కదా. కావున ఇప్పుడు కూర్చుని రాయండి. శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు. సాగరుని పిల్లలైన మనం మన సోదరీ సోదరులను రక్షించాలి. పాపం వారు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. బీకేలు ఎంతగానో కష్టపడుతున్నారు, తప్పకుండా ఏదో విషయమైతే ఉండే ఉంటుంది అని అంటారు. లక్షలాది కరపత్రాలను ముద్రించి గీతా పాఠశాలలు మొదలైన స్థానాల్లో పంచండి. భారత్ అవినాశీ ఖండం మరియు సర్వోత్తమ తీర్థస్థానం. ఏ తండ్రి అయితే అందరికీ సద్గతినిస్తారో వారి తీర్థస్థానాన్ని మాయం చేసేశారు. కావున మళ్లీ వారి పేరును ప్రఖ్యాతం చేయాలి. పుష్పాలను అర్పించేందుకు యోగ్యమైన వారు ఒక్క శివుడే. మిగిలిందంతా వ్యర్థమే. గీతా పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. మీరు వేషాన్ని మార్చుకుని అక్కడికి వెళ్ళండి. అప్పుడు వీరు బీకేలేమో అని భావిస్తారు. ఇటువంటి ప్రశ్నలను ఇంకెవ్వరూ అడగలేరు. అచ్చా, శివబాబా కూర్చుని బ్రహ్మ తను ద్వారా ఈ విషయాలను అర్థం చేయిస్తారని మీరు భావిస్తారు. ఏ బాబా అయితే స్వర్గాధిపతులుగా తయారు చేస్తారో వారిప్పుడు వచ్చారు. ఎప్పటి వరకైతే బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు దేవతలుగా అవ్వలేరు. బ్రాహ్మణ కులం దేవతల కన్నా ఉన్నతమైనది. అందరి ఆత్మ పావనంగా అవుతుంది. మీరు మళ్లీ కొత్త ప్రపంచంలో పునర్జన్మ తీసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాస్ 12/1/69. పిల్లలైన మీరు ఒక్క తండ్రి స్మృతిలో కూర్చున్నారు. ఒక్కరి స్మృతిలో ఉండడం దీనినే అవ్యభిచారీ స్మృతి అంటారు. ఒకవేళ ఇక్కడ కూర్చుని ఉన్నా ఇంకెవరి స్మృతి అయినా కలిగితే దానిని వ్యభిచారీ స్మృతి అంటారు. తినడం, తాగడం, ఉండడం అనేది ఒక ఇంట్లో ఉన్నవారితో చేస్తూ స్మృతి మరొకరిని చేయడం అంటే అది మోసమవుతుంది. భక్తి కూడా ఎప్పటి వరకైతే ఒక్క శివబాబాకు చేస్తారో అప్పటి వరకు అది అవ్యభిచారీ భక్తి. తర్వాత ఇతరులను స్మృతి చేయడం అనేది వ్యభిచారీ భక్తి అవుతుంది. ఇప్పుడు పిల్లలను మీకు జ్ఞానం లభించింది. ఒక్క తండ్రి ఎంత అద్భుతం చేస్తారు. మనల్ని విశ్వాధిపతులుగా చేస్తారు. కావున ఆ ఒక్కరినే స్మృతి చేయాలి. నాకైతే ఒక్కరే ఉన్నారు. కాని పిల్లలు శివబాబా స్మృతిని మర్చిపోతున్నాము అని అంటారు. వాహ, భక్తి మార్గంలోనైతే మేము ఒక్కరికే భక్తి చేస్తాము అని అనేవారు. వారే పతిత పావనుడు. ఇంకెవ్వర్నీ పతిత పావనుడు అని అనడం జరగదు. అలా ఒక్కరినే అంటారు. వారే ఉన్నతోన్నతమైన వారు. ఇప్పుడైతే భక్తి యొక్క విషయమే లేదు. పిల్లలకు జ్ఞానముంది. జ్ఞానసాగరుణ్ణి స్మృతి చేయాలి. మీరొస్తే మేం మిమ్మల్ని స్మృతి చేస్తాము అని భక్తి మార్గంలో అంటారు. కావున ఈ విషయాలను గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. మేము ఒక్క తండ్రినే స్మృతి చేస్తున్నామా, లేక అనేక మిత్ర సంబంధికులు మొదలైన వారిని స్మృతి చేస్తున్నామా? ఒక్క తండ్రితోనే మనసు పెట్టుకోవాలి. ఒకవేళ మనసు ఇంకెటువైపైనా వెళ్తే స్మృతి వ్యభిచారి అవుతుంది. తండ్రి అంటారు, పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేయండి. మళ్ళీ అక్కడ మీకు దైవీ సంబంధికులు లభిస్తారు.
కొత్త ప్రపంచంలో అందరూ కొత్తవారు లభిస్తారు. కావున మేము ఎవరిని స్మృతి చేస్తున్నాము అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. తండ్రి అంటారు, మీరు పారలౌకిక తండ్రినైన నన్ను స్మృతి చేయండి. నేనే పతిత పావనుణ్ణి. ప్రయత్నించి ఇతర వైపుల నుండి బుద్ధియోగాన్ని తొలగించి తండ్రిని స్మృతి చేయాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పాపాలు తొలగుతాయి. ఎంతగా మనం స్మృతి చేస్తామో అంతగా బాబా కూడా స్మృతి చేస్తారు అని కాదు. బాబా ఏమైనా పాపాలను తొలగించుకునేదుందా? ఇప్పుడు పావనంగా అయ్యేందుకు మీరిక్కడ కూర్చున్నారు. శివ్ బాబా కూడా ఇక్కడే ఉన్నారు. వారికి తమదంటూ శరీరమైతే లేదు. వారు అప్పుగా తీసుకున్నారు. మీరు తండ్రితో ప్రతిజ్ఞ చేసి ఉన్నారు, బాబా మీరొచ్చినట్లయితే మేం మీ వారిగా అయి కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతాము. మీ హృదయాన్ని ప్రశ్నించుకుంటూ ఉండండి. బుద్ధియోగపు లింక్ గడియ గడియ తండ్రి నుండి తెగిపోతుంది అని అయితే మీకు తెలుసు. లింక్ తెగిపోతుంది, మళ్లీ స్మృతి చేస్తారు, మళ్లీ తెగిపోతుంది అని తండ్రికి తెలుసు. పిల్లలు నంబర్ వారుగా పురుషార్థమైతే చేస్తారు. మంచి రీతిలో స్మృతిలో ఉన్నట్లయితే ఈ వంశంలోకొచ్చేస్తారు. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి. డైరీ పెట్టుకోండి. మొత్తం రోజంతట్లో మా బుద్ధియోగం ఎక్కడెక్కడికి వెళ్ళింది. అప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మలో మనస్సు బుద్ధి ఏవైతే ఉన్నాయో అవి పరిగెడుతూ ఉంటాయి. తండ్రి అంటారు, అలా పరిగెత్తడం వలన నష్టం కలుగుతుంది. నన్ను స్మృతి చేయడం వలన ఎంతో లాభముంది. మిగిలిందంతా నష్టమే నష్టం. ముఖ్యంగా ఒక్కరినే స్మృతి చేయాలి. మీ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. అడుగడుగులోనూ లాభం, అడుగడుగులోనూ నష్టం ఉంటుంది. 84 జన్మలు దేహదారులు స్మృతి చేస్తూ నష్టాన్నే పొందారు. ఒక్కొక్క రోజు గడుస్తూ 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. నష్టమే కలిగింది. ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉంటూ లాభం పొందాలి. ఈ విధంగా విచారసాగర మంతనం చేసి జ్ఞానరత్నాలను వెలికితీయాలి. తండ్రి స్మృతిలో ఏకాగ్రచిత్తులై నిమగ్నమవ్వాలి. కొందరు పిల్లలకు గవ్వలు సంపాదించాలనే చింత ఉంటుంది. మాయ వ్యాపారాలు మొదలైన వాటి ఆలోచనలను తీసుకొస్తుంది. ధనవంతులకైతే ఎన్నో ఆలోచనలు వస్తాయి. బాబా ఏం చేయగలరు? బాబాకెంత మంచి వ్యాపారం ఉండేది. ఎదురు దెబ్బలు మొదలైనవి తినాల్సిన అవసరమే ఉండేది కాదు. ఎవరైనా వ్యాపారి వస్తే నేను అడిగేవాణ్ణి, నీవు వ్యాపారివా లేక ఏజెంటువా అని. గత జీవితంలోని విషయం. మీరు వ్యాపారాలు మొదలైనవి చేస్తూ బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి. ఇప్పుడు కలియుగం పూర్తయి సత్యుగం వస్తుంది. పతితులు సత్యుగంలోకి వెళ్లనే వెళ్లరు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పవిత్రంగా అవుతారు. పవిత్రత వలన ధారణ బాగా జరుగుతుంది. పతితులు స్మృతి చేయలేరు, అలాగే ధారణ జరగదు. కొందరికి భాగ్యమనుసారంగా సమయం లభిస్తుంది, పురుషార్థం చేస్తారు. కొందరికి సమయమే లభించదు, అసలు స్మృతే చెయ్యరు. కల్పకృతం ఎవరెంత ప్రయత్నించారో అంతే ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరూ తమ విషయంలో తాము కష్టపడాలి. సంపాదనలో నష్టం కలిగితే ఇంతకు ముందు ఈశ్వరుడి ఇష్టమననేవారు, ఇప్పుడేమో డ్రామా అనంటారు. కల్పకృతం ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. ఇప్పుడు 4 గంటలు స్మృతి చేస్తే మరుసటి కల్పంలో ఎక్కువగా చేస్తారని కాదు. అలా కాదు. శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పురుషార్థం చేస్తే కల్పకల్పము మంచి పురుషార్థం జరుగుతుంది. కావున చెక్ చేసుకోండి, బుద్ధి ఎక్కడెక్కడికి వెళ్తుంది. మల్లయుద్ధంలో చాలా జాగ్రత్త వహిస్తారు. అచ్చా, ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్దాదాల ప్రియస్మృతులు. గుడ్ నైట్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, వివేకవంతులుగా అయ్యేందుకు స్మృతి ద్వారా తమ బుద్ధిని పారసంలా తయారు చేసుకోవాలి.
బుద్ధిని అటు ఇటు భ్రమింపజేయకూడదు. తండ్రి ఏదైతే వినిపిస్తారో దాని గురించి ఆలోచించాలి. 2వ పాయింట్, భ్రమరంలా అయి బోబో చేసి నరకవాసులుగా అయిన పురుగులను దేవీ దేవతలుగా తయారుచేసే సేవను చేయాలి. శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు. తమ సోదరీ సోదరులను రక్షించాలి. వరదానము: సమానతా భావననుంచుతూ కూడా ప్రతి అడుగులోనూ విశేషతను అనుభవం చేయించే విశేషాత్మ భవ. పిల్లలు ప్రతి ఒక్కరిలో తమ తమ విశేషతలున్నాయి. విశేషాత్మల కర్మలు సాధారణాత్మల కన్నా భిన్నంగా ఉంటాయి. ప్రతి ఒక్కరి పట్ల సమానతా భావననే ఉంచాలి. కాని వీరు విశేషాత్మలు అన్నది కనిపించాలి. విశేషాత్మలు అనగా విశేషంగా చేసేవారు, అంతేకాని కేవలం మాట్లాడేవారు కాదు. వారి ద్వారా అందరికీ వీరు స్నేహం యొక్క భాండాగారం అన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి అడుగులోనూ ప్రతి దృష్టిలోనూ స్నేహం అనుభవం అవ్వాలి. ఇదే కదా విశేషత. స్లోగన్: ఈ సృష్టి వినాశనం కన్నా ముందే మీ లోపాలను మరియు బలహీనతలను వినాశనం చేయండి. ఓం శాంతి.